మావోయిస్టు కేంద్ర కమిటీ కార్యదర్శి కేశవరావు ఎన్కౌంటర్ తో పాటు మరో 27 మందిని ఎన్కౌంటర్ చేసిన ఘటనపై సుప్రీంకోర్టు సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించాలని వామపక్ష పార్టీలు డిమాండ్ చేస్తున్నాయి. ఇందులో భాగంగా విశాఖ నగరంలోని సిఐటియు కార్యాలయంలో రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించాయి. ఈ సందర్భంగా కార్పొరేటర్ల కోసం చేస్తున్న బూటకపు ఎన్కౌంటర్లు నిలిపివేయాలని, దేశంలోని ప్రజా సమస్యలపై పోరాటం చేస్తున్న మావోయిస్టుల హత్యలు ఆపాలని వామపక్ష నాయకులు కోరారు. అర్హంతక కగారిని ఆపాలని చెప్పేసి పెద్ద ఎత్తున ఉద్యమం చేస్తున్నా. అది రాజ్యాంగబద్ధమైన హక్కు, చట్టబద్ధమైన హక్కు. అది ఒక సంబంధించి అడవులకు సంబంధించిన విషయమే కాదు. హమస్ సంబంధించిన గాజాలో అంటే ఇజ్రాయెల్ గాజా మీద దాడి చేయడం కోసం, హమస్ తీవ్రవాదులను పట్టుకోవడం కోసం మాత్రమే వెళ్తున్నాడని చెప్పి ఇప్పుడు గాజాను మొత్తం ఆక్రమించి గాజాను ఖాళీ చేయించి అక్కడ బిడ్డల సైతం కూడా ఈ రోజు వదిలిపెట్టుకోకుండా బిడ్డలను కూడా చంపి ఒక శవా దెబ్బగా మార్చిన పరిస్థితి ఏదైతే ఉందో, అదే విధంగా ఇక్కడ వనరుల కోసం, ఇక్కడ ఖనిజ సంపద కోసం, కార్పొరేట్ మైనింగ్ యొక్క ప్రయోజనాల కోసం వాళ్ళందరూ కూడా ఈరోజు అడవులను ఖాళీ చేయించడం కోసం మావోయిస్టులు పట్టుకుంటున్నారనే ఉద్దేశంతో అభివృద్ధి అనే దాని గురించి మాట్లాడుతూ ఈ రోజు అడవుల్లోకి వెళ్ళటం అనేది జరిగింది. ఇది చాలా తీవ్రమైనది. ఈ విధంగా ఇది వాళ్ళకి సంబంధించిన విషయమే కాదు, ఇది 140 కోట్ల ప్రజానీకానికి సంబంధించిన విషయము, ఇది జీవవనరులకు సంబంధించిన విషయము. పచ్చని అడవులను ఈ రోజు సహజ వనరులని, జలవనరులంతా నాశనం చేసే పరిస్థితి ఏర్పడింది. కాబట్టి ఈ రోజు మైనింగ్ కోసం, కార్పొరేటివ్ మైనింగ్ కోసం, బహుళ జాతి సంస్థల ప్రయోజనాల కోసం భారత ప్రభుత్వం చేస్తున్న నరహంతక కగారిది. కాబట్టి ఈ నరహంతక కగారిని ఆపాలని చెప్పేసి మేము ప్రజా సంఘాలుగా డిమాండ్ చేస్తున్నాం. ఎందుకంటే ఈరోజు ప్రధానంగా వాళ్ళు అడుగుతుందేమో చట్ట వ్యతిరేకమైనదేమో కాదు, చట్టబద్ధమైన డిమాండ్స్ మాత్రమే మాట్లాడుతున్నారు. రాజ్యాంగాన్ని కనుక వాళ్ళు అంగీకరించకపోతే రాజ్యాంగం మీద ప్రమాణం చేసిన వాళ్ళు, చట్టం మీద ప్రమాణం చేసిన వాళ్ళు చట్టబద్ధంగానే వాళ్ళు డీల్ చేయాలి తప్ప చట్ట వ్యతిరేకంగా, రాజ్యాంగ విరుద్ధంగా వాళ్ళు డీల్ చేయడానికి అవకాశమే లేదు. ఆ విధంగా వ్యవహరిస్తున్న ప్రభుత్వ విధానాన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. చట్టబద్ధంగా వ్యవహరించాలి, వాళ్ళతో శాంతి చర్చలు జరపాలి. ఇమ్మీడియట్ గా ఈ రోజు వాళ్ళు ఏదైతే ఒక మనిషి అని పుట్టిన తర్వాత అంతిమంగా గౌరవప్రదంగా వీడ్కోలు పలకటం అనేది ఒక పుట్టుకతో వచ్చిన సహజ ధర్మం, అది సహజమైన హక్కు. అది ఆ హక్కును కూడా కలరాసే విధంగా ప్రభుత్వం అనేది వ్యవహరించకూడదు, నిరంకుశంగా వ్యవహరించకూడదు. ఇప్పుడు వస్తున్న కేశవరావు గారికి సంబంధించిన దాంట్లో ఆయన ఏ విధంగా ఉన్నప్పటికీ కూడా ఆ యొక్క స్ఫూర్తిని నింపుకోవడం కోసం అందరూ అడుగుతున్న పరిస్థితి. పి ప్రసాద్, సిపిఎంఎల్ డెమోక్రసీ, ఏపీ రాష్ట్ర అధికార ప్రతినిధి. నారాయణపూర్ ఎన్కౌంటర్ అనేది 57 సంవత్సరాలు జరిగిన బూటకపు ఎన్కౌంటర్లు అన్నిటికంటే కూడా భిన్నమైంది. ఫాసిస్టు నిర్బంధ కాండకి అక్షర సత్యంగా దానికి ఉదాహరణగా ఉంది. కగారి ఆపరేషన్ వెంటనే ఆపివేయాలని, ఆ సుప్రీంకోర్టు చేత న్యాయ విచారణ జరిపించాలని, ఈ ఎన్కౌంటర్లన్నిటి మీద అదేవిధంగా పూర్తి సానుకూల పరిస్థితిని కల్పించాలని ప్రభుత్వాన్ని మేము డిమాండ్ చేస్తున్నాం. ఏది ఏమైనప్పటికీ ఈ కేశవరావుని 28 మందిని హత్య చేసినటువంటి